కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం మీద ఉత్కంఠ నెలకొంది. భవిష్యత్తు కార్యాచరణపై నేడు కీలక ప్రకటన రాబోతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ తరహాలో నిర్ణయానికి ఆమె రాబోతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కవిత ఈ రోజు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, ఈ విషయానికి సంబంధించి చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కవిత ఈరోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడబోతున్నారని. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా ముందుకు వస్తున్నారు. సరిగ్గా 12 గంటలకు మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడబోతున్నారు. ఆమె ఏం చెప్పబోతున్నారు అన్న విషయానికి సంబంధించి సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. సీనియర్ నాయకుల మీద గత కొంతకాలంగా ఆమె ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీకి అలాగే బీఆర్ఎస్ ద్వారా లభించినటువంటి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా ఇవాల్టి ప్రెస్ మీట్లో కొత్త పార్టీ ప్రస్తావన తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. కల్వకుంట్ల కవిత ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు కొత్త పార్టీ పేరును కూడా ఈ సమావేశంలోనే అనౌన్స్ చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పార్టీ పేరుకు సంబంధించి కూడా కొంతమంది ప్రముఖులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. కొంతమంది తెలంగాణ వాదులతో ఆమె చర్చించినట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ ఈ 3 పదాలు కలిసి వచ్చేటట్లుగా ఆమె పార్టీ పేరును కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. యాక్చువల్గా అంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్గానే ఉండేది. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఏదైతే తెలంగాణ ఆ వాదాన్ని, తెలంగాణ పేరుని పార్టీ నుంచి తొలగించారో ఆ తెలంగాణ పదాన్ని, ఆ తెలంగాణ భావాన్ని మళ్ళీ నా పార్టీ ద్వారా నేను తీసుకొస్తాను అని ఒక బలమైనటువంటి సంకేతం కవిత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి అని అనుకుంటున్నట్టుగా 2-3 పేర్లలో ఇది కూడా ఒకటి. దీని మీద మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ వచ్చేటట్టుగా ఈ 3 లెటర్స్ వచ్చేటట్టుగా ఆమె పార్టీ పేరును ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. లేదు అంటే కనుక బీఆర్ఎస్ తెలంగాణ భారత రాష్ట్ర సమితి కూడా ఆమె ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న భారత రాష్ట్ర సమితికి ఏదైతే తెలంగాణ మిస్ అయిందో దానికి జోడించి బీఆర్ఎస్ కూడా ఆమె ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సమావేశంలో ముఖ్యంగా తాను పార్టీకి ఏదైతే సేవలు చేశానో, గత కొన్నాళ్లుగా పార్టీకి నేను అందించినటువంటి సేవలు, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈ రోజు వరకు పార్టీకి చేసిన అన్ని సేవల్ని ఈరోజు మీడియా ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. కల్వకుంట్ల కవిత గత కొన్ని రోజులుగా కేటీఆర్ను ఉద్దేశించి, హరీష్ రావును ఉద్దేశించి, సంతోష్ రావును ఉద్దేశించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో, పార్టీకి ఎవరు ద్రోహం చేస్తున్నారు, సేవలు ఎవరు చేస్తున్నారు, పార్టీ బతికి ఏ విధంగా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల్లో దూసుకుపోవటానికి ఒకవైపు ప్రయత్నం నా వైపు నుంచి చేస్తుంటే, నేను పార్టీ కోసం ఇంత కష్టపడుతుంటే పార్టీని చాలామంది చెడగొడతా ఉన్నారు, పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, పార్టీ ప్రతిష్టను మసకబారే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా వాళ్ళ సమాచారం ఈరోజు మీడియా ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఏ విధంగా పార్టీకి ద్రోహం చేస్తున్నారు, ఏ విధంగా పార్టీకి నష్టం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని పేర్లు ప్రస్తావనకు తీసుకురాకుండా అసలు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా అవినీతి చేశారు, ఇవన్నీ కూడా పార్టీలో ఉన్నారు కాబట్టి కొంత నామమాత్రంగా ప్రస్తావించిన పరిస్థితి. కానీ ఇవాల్టి ప్రెస్ మీట్లో మరింత బలంగా కల్వకుంట్ల కవిత మాట్లాడబోతున్నారు. పార్టీలో నష్టం జరిగే విధంగా ఎవరు ప్రవర్తించారు, అవినీతి ఏ స్థాయిలో చేశారు, కేసీఆర్కి తెలియకుండా ఏమేం వ్యవహారాలు నడిపించారు, ఇవన్నీ కూడా మరింత బలంగా కుండబద్దలు కొట్టినట్టుగా పేర్లతో సహా ఈరోజు ఆరోపణలు చేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో మహిళల్ని భాగస్వాములు చేసే దాంట్లో భాగంగా బతుకమ్మ ఉత్సవాలు ఏ విధంగా చేశాము, మహిళల్ని ఉద్యమం వైపు ఏ విధంగా ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాను, పార్టీకి నేను ఏ విధంగా సహాయం చేశాను, ఉద్యమంలో ఎలాంటి కీలక పాత్ర పోషించాను, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా సేవలు చేశాను, వీటన్నిటిని ప్రస్తావిస్తూ మరొక వైపు పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళ విషయాలు బండారం మొత్తం కూడా ఈరోజు నేను బయట పెడతాను అని అన్నట్లుగా తెలుస్తోంది. 12 గంటలకు ఈ విషయాలన్నీ కూడా మరింత స్పష్టంగా కల్వకుంట్ల కవిత చెప్పబోతున్నారు. మరోవైపు
తను తను టార్గెట్ ఏ విధంగా చేశారో కూడా ఈరోజు మీడియా ముందు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 2019లో ఎంపీగా నేను ఓడిపోవటానికి ఒక ముఖ్య నాయకుడు కారణం, పార్టీలోనే ఉండి కుటుంబ సభ్యుడిగా ఉండి నన్ను పూర్తిగా పార్టీ నుంచి దూరం చేసే దాంట్లో భాగంగా, నన్ను పూర్తిగా పార్టీ కార్యకలాపాలకి, ప్రభుత్వ కార్యకలాపాలకి దూరం చేసే దాంట్లో భాగంగా ఒక కుట్రపూరితంగా కుటుంబ సభ్యుడు వ్యవహరించాడు పేరుతో సహా. ఆ విషయాన్ని కూడా ఈరోజు మీడియా ముందు చెప్పే అవకాశం కనిపిస్తోంది. తాను ఎంపీగా ఓడిపోవటానికి ఏ విధంగా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారంగా చేశారు, ఆ తర్వాత తాను జైలుకి వెళ్ళిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు తనకు వ్యతిరేకంగా, అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేసే ఒక కుట్ర కూడా జరిగింది, చాలా ప్లాన్డ్గా జరిగింది. కేసీఆర్కి చాలా విషయాలు తెలియవు, ఆ విషయాలన్నీ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో నేను చెబుతానని చెప్పి కవిత ఈ మనసులో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి 12 గంటలకు కేటీఆర్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారు, హరీష్ రావును ఉద్దేశించి ఏం మాట్లాడతారు, సంతోష్ రావును ఉద్దేశించి మాట్లాడతారు, జగదీష్ రెడ్డి ఉద్దేశించి ఏం మాట్లాడతారు, ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠ కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు కూడా కళ్ళప్పగించి చూసే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ కన్న కూతురు కవిత పార్టీ నుంచి సస్పెండ్ గురై ఒక కొత్త పార్టీ ఆలోచన చేసేటటువంటి ఈ సమయంలో ఆమె ఏం మాట్లాడతారు అన్న విషయం గురించి బీఆర్ఎస్ పార్టీలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. అందరూ ఈ విషయం గురించి చర్చిస్తున్నారు. ముఖ్యంగా సస్పెండ్ తర్వాత బీఆర్ఎస్ నేతలు కవిత గురించి మాట్లాడారు. పీడ విరగడైంది, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కుటుంబ సభ్యురాలుగా ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది కవిత. ఆమెను సస్పెండ్ చేయడం 100కి 100 కరెక్టు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షులు చాలా సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తారతమ భేదాలు లేకుండా కేసీఆర్ చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. లేదంటే పార్టీకి ఇంకా ఇబ్బంది కలిగించే విధంగా కవిత ఇంకా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడతారు కాబట్టి ఆదిలోనే తుంచాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కేసీఆర్ని కొనియాడుతున్నారు. కవిత మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీని తీవ్రంగా నష్టపరిచే ఉద్దేశంతోనే కవిత ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ మహిళా నాయకులు కూడా కవిత మీద మండిపడ్డ పరిస్థితి. నిన్న చాలామంది బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా మహిళా నేతలు కూడా కవిత ఫ్లెక్సీల్ని దహనం చేసిన పరిస్థితి, సంబరాలు చేసుకున్నారు. చాలా చోట్ల బాణసంచా పేల్చి కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీకి ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి, కవిత రూపంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది పార్టీని తీవ్ర నష్టపరిచే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కానీ పీడ విరగడైందంటూ కొన్ని చోట్ల సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తారు. పార్టీకి నేను చేసిన సేవలు, కేసీఆర్ వెన్నంటే ఉండి మన కుటుంబ సభ్యులుగా ఉండి ఏ విధంగా ద్రోహం చేశారు పార్టీకి, ఈ విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో కూడా ఈ ప్రెస్ మీట్లో చాలా క్లారిటీగా, క్లియర్గా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. తన పార్టీ పేరును ప్రస్తావించబోతున్నారు. పార్టీ ఏ విధంగా ఉండిపోతుంది, పార్టీకి సంబంధించిన లక్ష్యాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి, తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ఏదైతే బహుజనులకు సంబంధించి కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పోరాటం చేస్తూ ఉన్నారు, తన పార్టీ స్వరూపం ఏ విధంగా ఉండిపోతుంది, తెలంగాణ ప్రజల ఆశయాల కోసం పనిచేసే పార్టీగా ఈ పార్టీ ఉండబోతుందని చెప్పి ఇలాంటి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ ప్రెస్ మీట్ తర్వాత ఈమె ఎలాంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ముఖ్యంగా కేసీఆర్ను ఉద్దేశించి ఆమె ఏం మాట్లాడతారన్నది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసినా, ఎప్పుడు మాట్లాడినా సరే కేసీఆర్ ఒక మహానుభావుడు, ఆయన పోరాట యోధుడు, ఒక గొప్ప ముఖ్యమంత్రి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. తండ్రిని ఉద్దేశించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ తండ్రికి తెలియకుండా చాలామంది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అవినీతి మరక ఇప్పుడు కేసీఆర్కు అంటించారు హరీష్ రావు, సంతోష్ రావు అని మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు కేసీఆర్ని కీర్తిస్తూ మరోవైపు పార్టీలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఇప్పటి వరకు. కానీ ఈ ప్రెస్ మీట్లో కేసీఆర్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారు, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ఏ విధంగా చూస్తారు, మళ్ళీ ఆ కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయి కాబట్టి నా మీద ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అంటారా, లేదు అంటే గనక కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని చెప్పి తండ్రికి ఎదురెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, తండ్రికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఇది కూడా చాలా ఉత్కంఠగా కనిపించేటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి సరిగ్గా 12 గంటలకు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు,
పార్టీ పేరు ప్రకటిస్తే అవకాశం ఉందని చెప్పి ప్రచారం ఉంది. ఆ పార్టీ పేరు ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత భవిష్యత్ కార్యాచరణ, వీటన్నిటికి సంబంధించి చాలా కూలంకషంగా సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం దీని మీద నెక్స్ట్ ఈ ప్రెస్ మీట్ తర్వాత ఎలాంటి పరిణామాలు కనిపిస్తాయి, బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది.